military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. Good evening, ladies and gentlemen. I have a very brief statement to make. Following that, as you know, there will be a briefing by my colleagues from the military. The Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35. ఇండోపాక్ వార్ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. ఈ మేరకు ట్రంప్ కూడా ట్విట్టర్లో పోస్టు చేయడం జరిగింది. ఇరు దేశాల మధ్య రాత్రంతా కూడా సమన్వయం కుదిర్చేందుకు ప్రయత్నం చేశాం, ఇరు దేశాల సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేశాం, రెండు దేశాలు కూడా ఈ ఒప్పందానికి ఒప్పుకున్నాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్లో పోస్టు చేయడం జరిగింది. అలాగే విక్రమ్ మిశ్రీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. పాకిస్తాన్ మంత్రి కూడా ఈ విషయాన్ని ధృవీకరించి ఇరు దేశాలు కూడా కాల్పులను విరమించుకున్నట్లుగా చెప్పాయి. అలాగే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ విషయం పైన ఏకతాటిపైకి వచ్చి ప్రపంచం శాంతి కోరుకుంటుంది, ఇరు దేశాలు కూడా యుద్ధం వరకు వెళ్ళకూడదని చెప్పి అన్ని దేశాల ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గలం వినిపించడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కొలీగ్ అవినాష్ అందిస్తారు. అవినాష్, చెప్పండి, అసలు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ తర్వాత విక్రమ్ మిశ్రీ కాల్పులను విరమించుకుంటున్నట్లుగా ప్రకటించారు. అసలు ఏం జరిగి ఉంటుంది? ట్రంప్ మధ్యవర్తిత్వం వహించడం వల్లే ఈ రెండు దేశాలు కూడా శాంతించాయి, మన దేశం పాకిస్తాన్ అని అనుకోవచ్చా? అసలు ఏం జరిగింది? అంటే ఇక్కడ